ఎవరే ఎవరు ఒంట్లో ఉన్న తల్లి ఉందా లేదా? దయ్యం ఉందా, భూతం ఉందా, ఇంకేమైనా శక్తి కూర్చున్నారా, ఇంకేమన్నా అయిందా? ఏమైంది? సత్యంగా తల్లి అయితే వచ్చి మంచిగా పలికి చెప్పుకోవాలి. నవ్వు మీకు మంచిగా మొత్తం నవ్వు. నా తండ్రి శంకరుడా, పాదాన చూడు తండ్రి, 10,000 అంటున్నా చూడు తండ్రి. నా తల్లి పార్వతి, పాదాన చూడు తల్లి, 10,000 అంటున్నా చూడు తల్లి. నా తండ్రి కప్పులా కూర్చున్నా పెడతల్లి గంగ, పాదాన తల్లి 10,000 అంటున్నా చూడు. కావాలి నీ పలుకులన్నీ ఎడవాయే, నీ మాటలన్నీ ఎడవాయే, నీ భాషలన్నీ ఎడవాయే. నీ మాటలకే ఆగిపోతున్నావు, శక్తి కోల్పోతున్నావు. నా తమ్ముడే మల్లయ్య, రాతి గిరగడ, గంగరైన చెట్టు, ఘనమైన పూజ నీకున్నది తమ్మి. నా అక్కను అంటు ముట్టుదల్లా ఈ సొంటి దాంట్లో అంటే ఆ సొంటి దాంట్లో నా అక్కకు దీపం లేకుండా, దీపనాదం లేకుండా, నా దుర్గక్కకు లేకుండా, ఎల్లమ్మకు లేకుండా పాపకారి తల్లి వచ్చి నట నడి ఇంట్లో కూర్చున్నది. అసగుంతమయ్యేది. ఎట్లా దీపం ముట్టియాలంటే కానీ నా పాల ఆపింది కానీ కావాలని ఆపలేదు చూడు బిడ్డ. మరి ఇప్పటికైనా కానీ నా పాల దగ్గరికి వచ్చి కూర్చుందాం అనుకుంటున్నది. ఆనందం ఉందా, సంతోషం ఉందా? బిడ్డలెవరు, నీ భర్త ఎవరు, నీ కొడుకులు ఎవరు, ఏం వాకులు ఎందుకు వస్తలేవు, ఎటు పోతున్నాయి వాకులు? ఏమంటారు చెప్పాలి, కట్లల్లున్నా కానీ నా బిడ్డకి సొంత వాకులు వచ్చినాయి. చక్కమైన వాకులు తెప్పియలేదా నువ్వు? మరి ఇప్పుడెందుకు తెలిసిపోతుంది, ఇప్పుడెందుకు కింద మీద అవుతున్నాయి? పుట్టినాను చూడే, కైలాసంలో విరిగినాను చూడు, రేణుకా ఎల్లును చూడు. నా భర్త ముని రాజు, పాదాన 10,000 ముని నీకు. నా కొడుకు పరపరశురామ, నా కొడుకు సిరికలేసా, నా కొడుకు డొక్కలేసా, నా కొడుకు చెంపలేసా, నా బిడ్డ సిరిదాల గౌరీ. పాదాన 10,000 అంటున్న చూడు బిడ్డలారా మీకు. నా అక్క తులిగక్క, పాదాన 10,000 అంటున్న చూడక్క.